నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం డ్రాగన్ ఫ్రూట్, ద హోనోలులు క్వీన్, ది సూపర్ ఫ్రూట్. ఏంటి హోనోలులు క్వీన్ సూపర్ ఫ్రూట్ అనుకుంటున్నారా? దీనికి ఉన్న ఇంకో పేర్లు అవి. ఇంతకీ ఈ ఫ్రూట్ ఎక్కడి నుంచి వచ్చింది సెన్స్ అసలు ఏషియాకి ఎలా వచ్చింది? బికాస్ దిస్ ఫ్రూట్ డజంట్ బిలాంగ్ టు ఏషియన్ కాంటినెంట్. అలానే ఈ ఫ్రూట్ గురించి మనం ఎందుకు కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో గమనిద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అసలు డ్రాగన్ ఫ్రూట్ గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం? ఇటీవల కేంద్రం దాని ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా సూపర్ ఫ్రూట్గా గుర్తించబడిన డ్రాగన్ ఫ్రూట్ యొక్క పెరుగుదలను ప్రోత్సహించాలి అని నిర్ణయించింది. ఎప్పుడైనా సరే, ఒకటి మార్కెట్లో డిమాండ్ ఉండి, రెండు ప్రజలకి ఒకవేళ దానివల్ల లాభం ఎక్కువగా ఉంటుంది, అది ఆరోగ్య రీత్యా అవ్వచ్చు, ఆర్థిక రీత్యా అవ్వచ్చు, లేదు మరి ఏ ఇతర కారణం వల్ల అయినా సరే మనిషికి మెజారిటీ పరంగా అంటే ఎక్కువ మందికి ఒకవేళ లాభం చేకూరుస్తుంది అనే ఒకవేళ ఆలోచన ఉంటే దానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు కూడా పాజిటివ్ డిసిజనే తీసుకుంటుంది. అలా ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి కూడా దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్ ఇన్ ద మార్కెట్. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచం అంతటా కూడా. అందుకు గాను ఈ మార్కెట్ ఏదైతుందో దాన్ని క్యాప్చర్ చేయాలి అని, అట్ ద సేమ్ టైం ఈ పండు సూపర్ ఫ్రూట్గా పిలువబడే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏదైతే ఉందో దీంట్లో చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయి, అండ్ విచ్ ఇన్ రిటర్న్ ఈస్ హెల్పింగ్ ద పీపుల్ సాల్వింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. అందుకు గాను దీని యొక్క ప్రొడక్షన్ని పెంచాలి అని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయింది. దిస్ ఈజ్ ఇన్ లైన్ విత్ ద గవర్నమెంట్స్ ఎయిమ్ ఆఫ్ డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022. 2022వ సంవత్సరానికి గాను రైతు యొక్క ఆదాయం ఏదైతే ఉందో దానిని కనీసం రెట్టింపు స్థాయికి తీసుకువెళ్ళాలి అన్న కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకుంది. పండు యొక్క పోషక ప్రయోజనాలు మరియు ప్రపంచ డిమాండ్ కారణంగా భారతదేశంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అని కేంద్రం విశ్వసిస్తోంది. దేని వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అని? డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయాన్ని. అండ్ హియర్ వీ కెన్ క్లియర్లీ సీ డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఒక మనిషికి కలిగే ఆరోగ్య లాభాలు ఏమిటి అంటే, ఒకటి సూట్స్ నర్వ్స్, మన నరాలు ఏవైతే ఉన్నాయో వాటిని శాంతింపజేస్తుంది. అలానే క్యాన్సర్ ప్రివెన్షన్, మనకి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. క్యూర్స్ కాన్స్టిపేషన్, మలబద్ధకాన్ని పోగొడుతుంది. కీప్స్ ద కిడ్నీ క్లీన్, మన మూత్రపిండాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్గా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్, గుడ్ ఫర్ స్కిన్, హై ఫైబర్, రిచ్ ఇన్ వైటమిన్ సి. ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ ఒక్క పండు తింటే కనీసం 2-3 మనం బయట ఏవైతే ఫుడ్స్ తింటామో వాటితో సమానం అని చెప్పొచ్చు. అండ్ దాట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రిమెంబర్, మార్కెట్లో కూడా దీనికి చాలా డిమాండ్ ఉంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, అది ప్రపంచ మార్కెట్లో. అందుకు ఇంతకీ డ్రాగన్ ఫ్రూట్ అంటే ఏంటి? ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హోనోలులు క్వీన్ అని కూడా పిలువబడే ఈ మొక్క దక్షిణ మెక్సికో మరియు మధ్య అమెరికాకు చెందినది. మధ్య అమెరికా అంటే సెంట్రల్ అమెరికా అనే ఖండం ఉందా అన్న డౌట్ మీకు రావచ్చు. మీరు కనుక ఒకసారి వరల్డ్ మ్యాప్, మరీ ముఖ్యంగా నార్త్ అమెరికా, సౌత్ అమెరికా కాంటినెంట్స్ని జాగ్రత్తగా గమనిస్తే, నార్త్ అమెరికా పేరులోని తెలిసిపోతుంది, అది ఉత్తర భాగంలో ఉంది. సౌత్ అమెరికా అంటే దక్షిణ అమెరికా, అది పేరులోని తెలిసిపోతుంది, దక్షిణ భాగంలో ఉంది. ఈ మిడిల్ పార్ట్లో ఏదైతే ఉందో మెక్సికో అవ్వచ్చు, పనామా అవ్వచ్చు, క్యూబా అవ్వచ్చు, ఇవన్నీ కంట్రీస్ని సెంట్రల్ అమెరికా కింద పరిగణిస్తారు. అలా ఈ దక్షిణ మెక్సికో అంటే మెక్సికో దేశంలో కూడా సదర్న్ పార్ట్, అలానే ఈ సెంట్రల్ అమెరికాకి సంబంధించింది ఈ డ్రాగన్ ఫ్రూట్. అంటే దాని యొక్క ఆరిజిన్ అక్కడ జరిగింది. అక్కడ హోనోలులు అనే ప్రాంతం ఉంది. ఎప్పుడైనా మీరు హవాయి దీవులు అని విన్నారా? ఆ హవాయి దీవుల యొక్క రాజధానియే ఈ హోనోలులు. ఈ హోనోలులు క్వీన్ లానే ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ అని దానికి ఆ పేరు పెట్టారు. నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. అంటే ఈవెన్ దో దాని యొక్క ఆరిజిన్ మటుకు సెంట్రల్ అమెరికాలో జరిగిన, రైట్ నౌ ప్రపంచం మొత్తంలో కూడా ఇది గ్రో అవుతుంది. ప్రస్తుతం ఈ పండును పండించే రాష్ట్రాల్లో మన భారతదేశంలో మిజోరాం రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, మిజోరాం రాష్ట్రం మన భారతదేశానికి సంబంధించి ఈశాన్య ప్రాంతంలో ఉంది, నార్త్ ఈస్టర్న్ రీజన్లో. అండ్ మిజోరాం రాష్ట్రం యొక్క రాజధాని ఐజ్వాల్. ఇది పిటహయ, స్ట్రాబెర్రీ పేరుతో సహా అనేక పేర్లను కలిగి ఉంది. మనం ఇప్పటివరకు ఆల్రెడీ 2-3 తెలుసుకున్నాం. ఇన్ జనరల్గా దాన్ని పిలిచే పేరు డ్రాగన్ ఫ్రూట్, దాన్నే సూపర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తుంటారు. ఇంకోటి హోనోలులు క్వీన్, ఇంకోటి పిటహయ, స్ట్రాబెర్రీ పియర్. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, స్ట్రాబెర్రీ అని ఒక ఫ్రూట్ ఉంది, పియర్ అనే ఒక ఫ్రూట్ ఉంది. ఈ రెండిటి లక్షణాలు కలిగి ఉన్న ఫ్రూట్ కాబట్టి దాన్ని స్ట్రాబెర్రీ పియర్ అంటారు. అండ్ అలానే ఒకసారి ఇక్కడ మీరు చిత్రపటాన్ని గమనించినట్టయితే ఆ డ్రాగన్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది ఒక చిన్న సాప్లింగ్గా ఉన్నప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. అది ఒక రకమైన క్యాక్టస్ జాతికి చెందిందని చెప్పొచ్చు. మరి డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి మనుషులు ఎక్కువగా కన్జ్యూమ్ చేసే రకాలు ఏమున్నాయని గమనిస్తే 2 అత్యంత సాధారణ రకాలు ఉన్నాయి. ఇవి ఆకుపచ్చ పులుసులతో ప్రకాశవంతమైన ఎరుపు రంగు చర్మాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ ఆకుపచ్చ పొలుసులు ఏవైతే ఉన్నాయో అలానే దాని యొక్క అవుటర్ స్కిన్ రెడ్ కలర్లో ఉంది, అండ్ దట్ టు బ్రైట్ రెడ్ కలర్లో ఉంది. అత్యంత విస్తృతంగా లభించే రకంలో ఒకటి నల్లటి గింజలతో తెల్లటి గుజ్జు, అంటే వైట్ పల్ప్ విత్ బ్లాక్ సీడ్స్, అది ఎక్కువగా లభ్యమవుతుంది.
అండ్ రెండవది ఎరుపు గుజ్జు నల్ల గింజలు, అంటే రెడ్ పల్ప్ విత్ బ్లాక్ సీడ్స్. ఇది ఎక్కువగా దొరుకుతుంది మార్కెట్లో, అండ్ దిస్ ఇస్ సమ్ వాట్ రేర్, బట్ ఈవెన్ దెన్ దీస్ ఆర్ ద 2 జనరల్ వెరైటీస్ ఆఫ్ హోనోలులు క్వీన్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అలానే డ్రాగన్ ఫ్రూట్ని సూపర్ ఫ్రూట్ అని ఎందుకు అంటున్నారు అంటే దానికి ఉన్న పోషక విలువలు. బట్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మనం దాన్ని జాగ్రత్తగా గమనిస్తే తక్కువ క్యాలరీలు కూడా కలిగిన ఫ్రూట్ ఇది. తక్కువ క్యాలరీస్ ఉన్నాయి అంటే ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ ద డయాబెటిక్ పేషెంట్స్. కేవలం తక్కువ క్యాలరీలు ఉన్నా కూడా ఐరన్, కాల్షియం, పొటాషియం మరియు జింక్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇక్కడ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐరన్ యొక్క సింబల్ Fe, ఫెర్రస్ అంటారు దాన్ని. కాల్షియం యొక్క సింబల్ Ca, పొటాషియం యొక్క సింబల్ K, అలానే జింక్ యొక్క సింబల్ Zn. సో దీస్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. అండ్ రిమెంబర్, దాంట్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయంటే షుగర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది అని అర్థం. అందుకు గాను ఈ పండు డయాబెటిక్ రోగులకు మంచిదని వాళ్ళు భావిస్తారు, అండ్ దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద మార్కెట్. అండ్ మరి ముఖ్యంగా భారతదేశాన్ని మనం గమనిస్తే ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళలో ఎక్కువ మంది భారతదేశంలోనే ఉన్నారు. అండ్ మరి భారతదేశంలో పళ్ళని తినకపోతే ఎట్లా, కానీ పళ్ళు తింటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. వేరాజ్ దీనికి తక్కువ క్యాలరీలు ఉన్నాయి కాబట్టి ఈ పండు ఎనీవేస్ పోషకాలు ఇస్తుంది, అట్ ద సేమ్ టైం లో షుగర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్తీ. మరి డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి భారతదేశంలోనేమో మిజోరాం రాష్ట్రం అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. మరి అదే ఒకవేళ మనం ప్రపంచంలో గమనించినట్టయితే ప్రపంచంలోనే అతిపెద్ద డ్రాగన్ ఫ్రూట్ ఉత్పత్తిదారు మరియు ఎగుమతిదారు వియత్నాం దేశం. ఈ వియత్నాం అనేది మన ఆసియా ఖండంలోనే ఉంది. చైనా అలానే మన ఇండియాకి పక్కన, అంటే చైనాకి దక్షిణ భాగంలో అలానే మన ఇండియాకి తూర్పు భాగంలో ఉంటుంది వియత్నాం అనే దేశం. ఈ వియత్నాం దేశం యొక్క రాజధాని హనాయ్. ఇది కేవలం ప్రొడక్షన్ పరంగా అత్యధికంగా ఉన్నదే కాదు, ఎగుమతి పరంగా అంటే ఎక్స్పోర్ట్స్ పరంగా కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ. మరి సెంట్రల్ అమెరికా ఎక్కడో మెక్సికో దగ్గర ఉన్న మొక్క వియత్నాంకి ఎలా వచ్చింది అంటే 19వ శతాబ్దంలో ఫ్రెంచ్ వాళ్ళు దాన్ని వియత్నాంకి తీసుకెళ్లారు. అలానే వియత్నాం దీనిని థాన్ లాంగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ థాన్ లాంగ్ అంటే వాళ్ళ భాష ప్రకారం డ్రాగన్కి ఉన్న కళ్ళు అని అర్థం. ఇప్పుడు మనం దాన్ని ఏమని పిలుస్తున్నాము, డ్రాగన్ ఫ్రూట్ అని పిలుస్తున్నాము. అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఏదైతే పేరు పిలుస్తున్నామో దానికి గల కారణం వియత్నామీస్ పెట్టిన పేరే అని చెప్పొచ్చు. వియత్నాం కాకుండా ఈ పండు USA అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మలేషియా, థాయిలాండ్, తైవాన్, చైనా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్, శ్రీలంకలో కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. అండ్ రిమెంబర్, USA నార్త్ అమెరికా కాంటినెంట్లో ఉంది, మలేషియా సౌత్ ఈస్ట్ ఏషియాలో భాగం, ఇట్ కమ్స్ అండర్ ఏషియన్ కాంటినెంట్. థాయిలాండ్ ఏషియాలోనే ఉంది, తైవాన్ ఏషియాలోనే ఉంది, చైనా ఏషియాలోనే ఉంది, శ్రీలంక ఏషియాలోనే ఉంది, అండ్ ఆస్ట్రేలియా మనకు తెలుసు ఆస్ట్రేలియా అనే వేరే కాంటినెంట్ ఉంది, అండ్ ఇజ్రాయెల్ కూడా ఏషియాలోనే ఉంది. ఈ విధంగా మనం ఇన్ జనరల్గా గమనిస్తే ఏషియన్ కాంటినెంట్లో డ్రాగన్ ఫ్రూట్ యొక్క ప్రొడక్షన్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ట్రాపికల్ కంట్రీస్ ఎక్కువగా ఉన్నాయి అందులో. సో ట్రాపికల్ కంట్రీస్లో ఎక్కువగా గ్రో అవుతుంది. చూసారుగా డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇనీషియల్గా దీనిని కల్టివేట్ చేసేటప్పుడు కొంచెం ఖర్చులు ఎక్కువ ఉన్నా కూడా డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో ఇది చాలా వయబుల్ అని చెప్పవచ్చు. అట్ ద సేమ్ టైం దీని యొక్క ప్రొడక్షన్కి అంతగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఫెర్టైల్ సాయిల్లోనే అంటే సారవంతమైన నేలలోనే పండిస్తే పండుతుంది అన్న అవసరం లేదు. బికాస్ దిస్ కెన్ గ్రో ఇన్ జనరల్ నార్మల్గా ఏదైతే సాయిల్గా మనం పరిగణిస్తామో నాన్ ఫెర్టైల్ కాకపోయినా సెమీ ఫెర్టైల్ సాయిల్ అంటామో అలాంటి సాయిల్స్లో కూడా హై ప్రొడక్షన్ ఇవ్వగలిగే కెపబిలిటీ ఉన్న ఫ్రూట్ ఇది డ్రాగన్ ఫ్రూట్. అందుకే దీని యొక్క ఉత్పాదనని పెంచాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్, సైనింగ్ ఆఫ్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లేస్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.